ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఫోటో లింక్ అయితే చూడండి, చూస్తున్నారు కదా. సో సింపుల్ గా మీరు కూడా మీ యొక్క ఫోటోస్ పైన మూవీ టైటిల్ నేమ్స్ ఎలా యాడ్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే నా ఇన్స్టాగ్రామ్ బయోలో అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి అలర్ట్ మోషన్ యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ అగ్మెంట్ యాప్ చేసుకొని ఇక్కడ 4:5 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద యాప్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్, ఇక్కడ మీడియా. సో ఇక్కడ మీరు ఏదైతే పిక్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ పిక్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని దీన్ని ఫిల్ కంపోజిషన్ చేసుకొని కొంచెం మూమెంట్స్లోకి వెళ్ళేసి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ప్లస్ ఐకాన్ ఇక్కడ ఒక షేప్ తీసుకొని దీన్ని కరెక్ట్గా ఇలా అయితే పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్నాక మళ్ళీ మూమెంట్స్లోకి వెళ్ళేసి షేప్ అనేది మీరు కొంచెం పైన పెట్టుకున్నాక ఇప్పుడు కలర్ ఫిల్కి వెళ్ళేసి ఇక్కడ డ్యూయల్ కలర్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు వైట్ అండ్ బ్లాక్ ఉంది కదా. సో మీరు వైట్ వచ్చేసి మొత్తం పైన పెట్టుకొని బ్లాక్ ఇలా కింద పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్లెండ్ ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ లైట్ అండ్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ చేసుకోండి. సో స్క్రీన్ చేసుకున్నాక మీకు అయితే ఇలా కనబడుతుంది కదా. సో మళ్ళీ కలర్ ఫిల్కి వెళ్ళేసి కొంచెం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఇలా. సో ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ మూమెంట్స్లోకి వెళ్ళేసి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం సైజ్ పెంచుకోండి ఇలా. సో సైజ్ పెంచుకున్నాక దీన్ని మళ్ళీ మూమెంట్స్లోకి వచ్చేసి కొంచెం వెళ్తే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ మీరు ఏదైతే పిక్ అయితే యాడ్ చేశారు కదా. సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని దీన్ని మీరు డూప్లికేట్ చేసుకోండి. సో డూప్లికేట్ చేసుకున్నాక ఈ పిక్ని మీరు పైన పెట్టుకోండి. సో ఇక్కడ పైన పెట్టుకున్నాక మళ్ళీ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్కి వెళ్ళేసి స్టార్క్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనపడతాయి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏదైతే పిక్ అయితే సెలెక్ట్ చేశారో సో ఆ పిక్కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్స్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఆ పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక చూడండి మనకైతే ఇలా కనపడుతుంది కదా. సో మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా ఇక్కడ ఒక మూవీ టైటిల్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ మూవీ టైటిల్. సో ఈ మూవీ టైటిల్ అన్ని కూడా నేను టెలిగ్రామ్లో తెస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకునేది కూడా. సో ఇలా మోటోస్లోకి వెళ్ళేసి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇలా చేసుకున్నాక చూడండి మనకైతే చాలా బాగా అయితే వచ్చింది కదా. సో ఇంతే. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సేవ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫేమస్ పేజ్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో చూడండి మనకైతే అయితే అయిపోయింది కదా. ఇక్కడ సేవ్ చేసుకుంటే పిక్ అనేది మన గ్యాలరీకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు మూవీ టైటిల్ నేమ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో దానికోసం అయితే మీరు టెలిగ్రామ్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ టెలిగ్రామ్ అయితే ఓపెన్ అయ్యాక మీకు మన ఛానల్ అయితే చూపిస్తుంది కదా. సో ఛానల్ ఒక లింక్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో నా బయోలో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి లింక్ అయితే ట్యాప్ చేసుకొని టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 3 డేస్ క్లిక్ చేసుకొని సర్చ్లో మీరు 094 అని సర్చ్ అయితే చేయండి. సో సర్చ్ అయితే చేశాక మీకైతే ఇలా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ 094 అని చెప్పేసి ఇక్కడ మూవీ టైటిల్ నేమ్స్ అని. సో ఇక్కడ నేను చాలా ఒక 30 అయితే ఇచ్చాను. సో 30, 29 అయితే ఇచ్చాను. అన్ని కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు అయితే లింక్ అయితే కనిపిస్తుంది కదా. సో లింక్ మీద ట్యాప్ అయితే చేసుకొని చూడండి ఇక్కడ మొత్తం మూవీ టైటిల్ నేమ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు అయితే మూవీ టైటిల్ నేమ్స్ ఒకటైతే చూపిస్తాను నేను. సో ఇక్కడ ఒకటైతే చూపిస్తున్నాను. సో చూసారు కదా ఇదైతే ఉంటుంది. అండ్ ఇక్కడ 3 డేస్ క్లిక్ చేసుకొని